హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ సర్జన్ని. నేను టీఆర్ఎస్ హాస్పిటల్ హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. చాలామందికి ఫైమోసిస్ అంటే తెలుసు, కానీ ఇంకొక కండిషన్ ఉంది, పారాఫైమోసిస్. ఇది చాలామందికి తెలియదు. ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి పారాఫైమోసిస్ వస్తుంది. ఎలా అంటే ఈ అంగం ముందర ఉన్న చర్మం వెనక్కి పోకపోవడాన్ని ఫైమోసిస్ అంటాం, కానీ వెనక్కి వచ్చిన చర్మం మళ్ళీ ముందుకు పోకపోవడాన్ని పారాఫైమోసిస్ అంటాం. యూజువల్గా మాస్టర్బేట్ చేసేటప్పుడు కావచ్చు, ప్రాపర్ క్లీనింగ్ చేసేటప్పుడు కావచ్చు, ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఆ చర్మం సడన్గా వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత అది ముందరికి రాదు. ముందరికి రాకపోయేసరికి మనం ఏం చేస్తామంటే వదిలేసేస్తాం. తర్వాత వస్తుందేమో, తర్వాత తీయొచ్చేమో అని చెప్పి వదిలేస్తుంటాం. ఇట్లా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. వాటర్ అంతా అక్యుములేట్ అయిపోయి బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. దాన్నే పారాఫైమోసిస్ అంటాం. ఈ పారాఫైమోసిస్కి యూజువల్గా బయట చేసే సర్జన్స్ మామూలుగా ఓపెన్ సర్జరీ చేస్తుంటారు. దీనికి 2 స్టేజ్లలో చేస్తుంటారు. ఒకసారి రిడక్షన్ అంటే అందులో ఉన్న వాటర్ని తీసేయడము, రెండోసారి సర్జరీ చేయడం, సుంతి ఆపరేషన్. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం వాడే కేఎస్ఆర్ స్టేప్లర్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే అదే టైంలో అక్కడ ఉన్న నీళ్ళని తీసేసి అదే టైంలో స్టేప్లర్ కొట్టడం జరుగుతుంది. ఇది ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్ అన్నట్టు. ఎవరికైనా పారాఫైమోసిస్ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.